వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్. ప్రస్తుతము నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ని మంత్రి నారాయణ గారు చాలా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ నిరుపేద పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించేందుకు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ స్కూల్ని కూడా వాళ్ళ కుమార్తె శరణి గారు చూస్తున్నారు. ప్రస్తుతము అసలు ఎక్కడెక్కడ ఎలా ఏమేమి చేస్తున్నారు, ఎలా విద్యాబోధులు ఇచ్చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం శరణి గారు మనతో ఉన్నారు, ఒకసారి చూద్దాం. మేడం, ఎలా మొత్తం ఏ క్లాసులు ఎట్లా ఉంటుంది? బిఆర్ స్కూల్ నర్సరీ నుంచి 9th క్లాస్ దాకా అండి. ఫస్ట్ ఇయర్ 1060 స్ట్రెంగ్త్ ఉంది. ఈ రోజు చూసేటట్టయితే పేరెంట్స్ ఇంకా అడ్మిషన్స్ కి వస్తున్నారు, కానీ నో అడ్మిషన్స్ బోర్డ్ పెట్టేసాం. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము స్టూడెంట్ స్ట్రెంగ్త్ వేసాం. స్టూడెంట్ స్ట్రెంగ్త్ వేసి 1000 and some అడ్మిషన్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా మేము కూడా ఓకే అని చెప్పలేం పేరెంట్స్ కి. పేరెంట్స్ బాధపడుతున్నారు, కొంతమంది అయితే ఏడుస్తున్నారు, కానీ మేము ఏం చేయలేని పరిస్థితి. ఈ రోజు స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫంక్షనింగ్ లో ఉంది. నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు మీరు ప్రతి ఒక్క క్లాస్ తీసుకునేటట్టు కూడా స్టూడెంట్స్ ఉన్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. టీచర్ ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుందండి. సో ఈ రోజు ఇక్కడే మనం ఉన్నాం. మేడం, అదే కాక నేను ఒక 2-3 రోజుల కిందట ఈ బెగ్గింగ్ చేసే పిల్లలు కూడా వచ్చి కమిషనర్ని మేము ఇక్కడ చదువుకుంటాము ఇదని చెప్తే మంత్రి లోకేష్ బాబు కూడా ట్విట్టర్లో ఇలాంటి పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చారంటే ఇలాంటి పిల్లల్ని చదివించాలా అని కూడా అంతేకాకుండా వాళ్ళు ప్రజా సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు సైతము మంత్రి నారాయణ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక్క రోజులోనే సీట్లు మొత్తం ఫిలప్ అయిపోవడం ఇవన్నీ చూస్తుంటే. బిఆర్ స్కూల్లో చదివి ఎంతో మంది గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా బిఆర్ స్కూల్లో చదివారు. మా నాన్నగారు టీచర్ గా కూడా చేశారు. సో మా నాన్నగారికి చదువు విలువ తెలుసు. సో చదువు విలువ తెలుసు కాబట్టి ఎడ్యుకేషన్ లో మా నాన్నగారు నారాయణ గ్రూప్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి మా నాన్నగారు మినిస్టర్ ఒకటే అన్నారు, తప్పకుండా నేను విఆర్ స్కూల్ ని రోల్ మోడల్ గా చేస్తాను. నిరుపేదలకి ఒక అవకాశం ఇచ్చి చదివిపిస్తే తప్పకుండా ఎంతో మంది గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పారు. ఈ రోజు మా నాన్నగారి సంకల్పం నెరవేరింది. చాలా సంతోషం. అంటే మామూలుగా మీకు ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా వివిధ రాష్ట్రాలు కూడా నారాయణ విద్యా సంస్థలు ఉంటాయి, దానికంటే బాగా రూపుదిద్దారంటారు. అవునండి, నారాయణ గ్రూప్ లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్కూల్లో మేము చేసాము. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. కొత్త టెక్నాలజీస్ కూడా ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేసాము. ఎడ్యుకేషన్ లో చాలా ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా చాలా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, కరికులం అవ్వచ్చు, ఎక్కడా లోటు రాకూడదు, నిరుపేదలు చాలా బాగా చదువుకోవాలి అని మేము ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం. మేడం, మొత్తం రూమ్స్ ఇవి మొత్తం క్లాస్ రూమ్స్? అవునండి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అదే విధంగా యాక్టివిటీ రూమ్స్ ఉన్నాయి, అదే విధంగా డాన్స్ రూమ్ ఉంది, అండ్ ఆర్ట్ రూమ్ ఉంది, లైబ్రరీ ఉంది, మ్యూజిక్ రూమ్ ఉంది. సో ఎక్కడ మేము క్వాలిటీలో రూమ్స్ ఇవ్వడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేడం, ఒక్కసారి క్లాస్ రూమ్ లోకి పోయి చూద్దాం. డిజిటల్ టైప్ ఉందంటారా ఒకసారి? అంటే ఇది ఎట్లా మేడం డిజిటల్? ఇది 86 inches ఇంటరాక్టివ్ ప్యానెల్ అండి. సో ఇది 86 inches ఇంటరాక్టివ్ ప్యానెల్. దీంతో ఎడ్యుకేషన్ అనేది ఇంటరాక్టివ్ అవుతుంది. టీచర్ దీని ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ వీడియోస్ బ్రౌజ్ చేయొచ్చు, అండ్ స్టూడెంట్ కి ఇంకా బాగా అర్థమవుతుంది. దీనిలో రాయొచ్చు కూడా, డయాగ్రామ్స్ గీయచ్చు, మనం ఏమైనా రాయాలనుకున్నా కూడా రాయొచ్చు. పిల్లలు ఇంట్రెస్ట్ గా చూస్తారు. అవునండి, పిల్లలు ఇంట్రెస్ట్ గా సినిమా పిక్చర్ చూపించినట్టు మనం చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మొత్తం టీచింగ్ జరుగుతుంది. సో లోకేష్ గారు కూడా ఇంటరాక్టివ్ బోర్డ్స్ ని, డిజిటల్ ఎడ్యుకేషన్ ని ప్రయారిటైజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని కూడా డిజిటల్ ఇండియా లాగా చేయాలి, డిజిటల్ రాష్ట్రం లాగా చేయాలి అనే గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఇక్కడ విఆర్ స్కూల్లో మనం ఫస్ట్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ తో స్టార్ట్ చేసాం. అండ్ మా నాన్నగారు గొప్ప సంకల్పంతో ఈ రోజు ఈ స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ అవుతుంది. మొత్తం 10th క్లాస్ వరకు, 9th క్లాస్ నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు. అంటే ప్రత్యేకంగా క్రీడా ఇది కూడా ఏర్పాటు చేసినట్టున్నారు బయట మైదానంలో పిల్లలు ఆడుకోవడానికి. కోర్ట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. అదే ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో ఎలా అయితే ఉంటాయో పీపీ టైల్స్, ఈపీడిఎం ఫ్లోరింగ్, ఓపెన్ జిమ్స్ కూడా చేసాము. సో అక్కడ కోర్ట్స్ కి వెళ్ళేటట్టయితే ఒక పార్క్ ఫీలింగ్ వస్తుంది, మనం నిజంగా ఒక పార్క్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు, పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
రేపు మంత్రి లోకేష్ బాబు గారు ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకు వచ్చే అవకాశం? రేపు మార్నింగ్ 9 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ లోకేష్ గారు స్కూల్ అంతా చూస్తారు అండ్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు. లోకేష్ గారిది సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అంటే మంత్రి నారాయణ గారితో పాటు వాళ్ళ కుమార్తె షరిని కూడా చాలా శ్రద్ధ వహించి ఈ మొత్తం స్కూల్ మొత్తం చూడడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ థర్డ్ క్లాస్ రూమ్లో ఉన్నాము. ఆమె క్లీన్గా చెప్పడం జరిగింది. అయితే ఇది నిరుపేద పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి చేస్తలేదు. ఎందుకంటే నిరుపేదలు అయితే కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేరు. దానివల్ల ఏంటంటే ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన నిరుపేద పిల్లలకు మంచి చదివించాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. రేపు ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు కూడా వచ్చి ఈ స్కూల్ ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. హై స్కూల్ నుంచి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.